ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే చూసారా? ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ 2 days నుంచి అడుగుతున్నారు. అల్లు అర్జున్ సార్ బర్త్డే మీద అయితే వీడియో అయితే చేయబో అన్నారు. ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ ఫొటోస్ పెట్టి చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా అయితే నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ క్షణంలో పంపించాలని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి బీక్మర్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బీక్మర్ పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బర్త్డే నేమ్ అయినా ఎవరు బర్త్డే నేమ్ అయినా యాడ్ చేసుకోండి. నేను అల్లు అర్జున్ సార్ బర్త్డే మీద అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన. ఇలా స్టార్టింగ్ బీక్మర్ దగ్గరకు వచ్చేసి మీరు స్టార్టింగ్లో మీ బర్త్డే ఎవరినంటే వాళ్ళది ఇలా రిమూవ్ చేసేసి మీరు ఈ డేట్ అయినా పెట్టేసుకోండి. మీరు ఇలా రిమూవ్ చేసి ఇలా ఏ డేట్ అయినా పెట్టేసుకోండి. అలాగే మంత్ కానీ ఇలా చేంజ్ చేసుకోండి. మంత్ ఇలా ఏప్రిల్ లేకపోతే మార్చ్ ఎలా ఉంటే అలా యాడ్ చేసేసేయండి. ఇలా అల్లు అర్జున్ సార్ బర్త్డే నేమ్ బర్త్డే డేట్ అయితే యాడ్ చేసిన మీరు ఎవరు బర్త్డే అయితే డేట్ అయితే యాడ్ చేసేసేయండి. ఓన్లీ టెస్ట్ మాత్రమే యాడ్ చేసేసేయండి. మీ టెస్ట్ ఇలా మీ లెటర్ స్టార్టింగ్ లెటర్ ఏముంటుందో ఆ లెటర్ అనేది ఇలా పెట్టేసేయండి. ఇలా నేను స్టార్టింగ్ అల్లు అర్జున్ సారు లెటర్ అనేది స్టార్ట్ అవుతుంది, అందుకే అల్లు అర్జున్ని పెట్టేసిన. ఇలా కింద డూప్లికేట్ ఉంటుంది కదా, ఇక్కడ నేమ్ అనేది రిమూవ్ చేసేసి మీ నేమ్ అనేది పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 4.50 ms దగ్గరికి వచ్చి ప్లస్ ఐకన్ అయితే వీడియో వచ్చేసి ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసేసేయండి. నేను అల్లు అర్జున్ సార్ ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా మెయిన్ క్లిక్ చేసి 3 dots క్లిక్ చేసి ఫిల్ కంప్లీషన్ వచ్చేసి మీ స్టెప్ అనేది ట్రిమ్ చేసుకొని ఈ రెక్టాంగిల్ షేప్ కింద అనేది పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ ఫుల్ కన్వర్టేషన్ అయితే స్టాప్ అనేది ట్రిమ్ చేసుకొని మళ్ళీ రెక్టాంగిల్ కింద అనేది పెట్టేసుకోండి. ఇలా 1:1 యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి మళ్ళీ రెక్టాంగిల్ షేప్ కింద అనేది పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేస్ట్ మళ్ళీ 3 dots అయితే ఫిల్ కంప్లీషన్ అయితే ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ 3 dots ఫిల్ కంప్లీషన్ అయితే ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకన్ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా లాస్ట్ వీక్ మా దగ్గరికి అనేది యాడ్ చేసేసేయండి. నేను ఎలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ అలాగే మీ బర్త్డే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఎవరు ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా ప్లస్ ఐకన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ ఫిల్ కంప్లీషన్ వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి మళ్ళీ స్టాప్ అనేది ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా లాస్ట్ వీక్ మన దగ్గరికి అనేది యాడ్ చేసేసేయండి. ఇక్కడ 18.50 ms దగ్గరికి వచ్చేసి ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది, మేము క్లిక్ చేసుకొని వాన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్లో లేదు చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది ఉంది. ARMR పక్కన ప్లస్ ఐకన్ కనపడుతుంది. సారీ ఇలా ఇవి క్లిక్ చేసి ARMR పక్కన ప్లస్ ఐకన్ కనపడుతాము. కాపీ లేయర్ వచ్చేసేయండి. కాపీ లేయర్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత బీక్మర్ పైట ఆన్ చేసుకొని ఇలా టైం చెప్తే అక్కడ దగ్గరికి వచ్చేసేయండి. 4.50 ms దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది. రెక్టాంగిల్ షేప్ కింద ఇమేజ్ అనేది యాడ్ చేసినారు. ఈ ఇమేజ్ అనేది క్లిక్ చేసుకొని ARMR పక్కన ప్లస్ ఐకన్ కనపడుతుంది కదా, పేజ్ స్టైల్ పక్కన ARMR కనపడుతుంది. కలర్ ఆన్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి మెయిన్ క్లిక్ చేసి 3 dots క్లిక్ చేసి ఫిల్ కంప్లీషన్ వచ్చేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఫోటోకి అనేది ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకో అవసరం లేదు. ఇలా మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి కానీ పేజ్ చేసేసేయండి. 6.10 ms దగ్గరికి వచ్చేసి ఆ ఫోటో పేజ్ చేసేసి 7.21 ms దగ్గరికి వచ్చేసి ఈ ఫోటోకి కానీ అనేది పేజ్ చేసేసి మళ్ళీ 3 dots నుంచి ఫిల్ కంప్లీషన్ వచ్చేసేయండి. రెక్టాంగిల్ షేప్ కన్న సింబల్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఇలా
ఎనేబుల్ అనేది చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేఫ్ రైట్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ కనపడుతున్నాయి ఇవి క్లిక్ చేసుకొని మూవ్ అంటారు సెలెక్ట్కి కీ యానిమేషన్ వల్ల కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అది లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి సెల్ 3 డాట్స్ కనపడుతుంది కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ రైట్ ఓపెన్ చేసుకొని ఇలా మందికి స్కోర్ పే చేయండి. టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 9.08 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పే చేసేసి ఇది ఒక్క ఫోటోకి అనేది ఇలా పే చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. 14 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి మాత్రమే పే చేసేసేయండి. ఈ 2 ఫొటోస్కి మాత్రమే పే చేసేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ ప్రైట్ అనేది ఓపెన్ చేసుకొని ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇక్కడ 3 ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ అంటారు ఫైల్కి వెళ్ళి కీ యానిమేషన్ లేదు చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడతాము కాపీ ఎఫెక్ట్స్ తీసుకొని మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ బయట ఓపెన్ చేసుకొని టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 10.50 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పే చేసేసి మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ ఇక్కడ 11.50 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పే చేసేసేయండి. ఈ ఫోటోకి అనేది పే చేసిన తర్వాత మళ్ళీ 12.215 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పే చేసేసేయండి. ఇలా పే చేసేసి ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి 15 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పే చేసేసేయండి. ఈ ఫోటోకి అనేది పే చేసి మళ్ళీ ఇలా 16.06 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పే చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ 17.10 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పే చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా పే చేసిన తర్వాత కొంచెం నేను టైం చెప్పినాం కదా అక్కడ అనేది పే చేసేసేయండి. ఏ ఇమేజ్కి అనేది ఆ ఇమేజ్కి అనేది పే చేసేసేయండి. నేను టైం చెప్పినాం కదా ఇలా అన్నిటికీ ఇలా పే చేసిన తర్వాత మీరు నేమ్స్ అనేది యాడ్ చేసిన తర్వాత మీకు ఇలా వీడియో అనేది అన్ని ఎఫెక్ట్స్ అయిపోయిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడతాం కదా మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.